నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇవాళ వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్న సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. తెలంగాణలో కొనసాగుతున్న సమగ్ర సర్వే. రాష్ట్రంలో ఇంటింటి సర్వే 62% పూర్తి. హైదరాబాద్లో మందకొడిగా సాగుతున్న వివరాల సేకరణ. ఫీ రియంబర్స్మెంట్ కోసం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పట్టు. మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్న యాజమాన్యాలు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు బహిష్కరించే ప్లాన్. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరబ్ కుమార్. ఏపీలో పవర్ ఛార్జీల పెంపు. అభిప్రాయ సేకరణ గడువు పెంపు. నవంబర్ 25 వరకు గడువు పొడిగించిన ఏపీఈఆర్సీ. ఏపీ వ్యాప్తంగా ఆశా వర్కర్లు 108 ఉద్యోగుల ధర్నాలు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రిలే నిరాహార దీక్షలు. శాంతి భద్రతల అంశంపై శాసన మండలిలో వాడివేడి చర్చ. హోంమంత్రి అనితను నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. నారావారిపల్లెలో మహిళ ఆత్మహత్యాయత్నం. సీఎం చంద్రబాబును కలవాలంటూ నిరసన. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నం. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. నాణ్యత పాటించని పలు హోటళ్లపై కేసులు. చాదర్ఘాట్లో నకిలీ వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రం సీజ్. ముస్లింలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అనుచిత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు. పాత బస్తీ ప్రజలు భారతీయ సంస్కృతిని, పండుగలను వ్యతిరేకిస్తారన్న వ్యాఖ్యలపై అభ్యంతరం. న్యాయ నిపుణులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామన్న హైదరాబాద్ సిపి ఆనంద్. వర్రా రవీంద్రారెడ్డి హీబస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు. తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా. వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డికి హైకోర్టులో ఊరట. నారాయణపురం హత్యాయత్నం కేసులో చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం. నంద్యాల జిల్లా గ్రామ సచివాలయాల్లో అధికారుల నిర్లక్ష్యం. సమయ పాలన పాటించని ఉద్యోగులతో ప్రజల ఇబ్బందులు. డోన్ పట్టణంలో 1వ సచివాలయంలో చిన్నపిల్లలతో విధులు. లగచర్ల ఘటనపై సమగ్ర విచారణ చేయండి. జాతీయ ఎస్టీ కమిషన్కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఫిర్యాదు. దాడుల వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్. లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో జాతీయ ఎస్టీ కమిషన్ సమావేశం. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో వివరాలు సేకరించిన కమిషన్ సభ్యులు. కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించిన సినీ హీరో రామ్ చరణ్. పెద్ద దర్గాలో ప్రత్యేక పూజలు. గోపాలపురంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశం. తెలుగుదేశం అంటేనే అబద్దాల ఫ్యాక్టరీ అంటూ మండిపడ్డ నేతలు. నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురంలో విద్యార్థులకు అస్వస్థత. గురుకుల హాస్టల్లో వాంతులు విరేచనాలతో సొమ్మసిల్లిపోయిన విద్యార్థులు. తెలంగాణలో సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ అందించిన సర్కార్. జనగామ జిల్లాలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు. హాజరైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘనంగా గోదావరి మహాహారతి కార్యక్రమం. గోదావరి తల్లికి చీర, సారే సమర్పించిన ఉత్సవ కమిటీ. నంద్యాల జిల్లా మహానందిలో గంగాహారతి. నంది తీర్థం దగ్గర విశేష పూజలు చేసిన అర్చకులు. రాజమండ్రిలో ఘనంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం. శివనామస్మరణతో మార్మోగిన కోటిలింగాల ఘాట్. వేడుకల్లో పాల్గొన్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు కొండలరావు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కొంతం దిలీప్ కుమార్ అరెస్ట్. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి నోటీసులు ఇచ్చి పంపిన పోలీసులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ పర్యటన. బీసీ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన విషయాలపై బహిరంగ విచారణ. హాజరైన నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఇసుక అక్రమ రవాణాపై అధికారుల కొరడా. ఐనవిల్లి మండలంలో 10 ఇసుకల ట్రాక్టర్ల పట్టివేత. నిజామాబాద్ జిల్లాలోని పట్టుబడ్డ మాదక ద్రవ్యాల దహనం. ₹1 కోటి విలువైన గంజాయి, డైజోఫా, ఆల్ప్రజోలం కాల్చేసిన ఎక్సైజ్ పోలీసులు. కాకినాడలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సు. నకిలీ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవేర్నెస్. మియాపూర్ యువతి అదృశ్యం కేసు విషాదాంతం. తుక్కుగూడలో యువతిని ముక్కలుగా నరికి చంపిన యువకుడు. ఇన్స్టాగ్రామ్ పరిచయంతో యువకుడితో వెళ్లిన యువతి. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైల్లో కార్యకర్తలకు పరామర్శ. 3 రోజుల పాటు 4 రోజుల పాటు 3 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 రోజుల
బాధితులకు వైఎస్ జగన్ అండగా ఉంటారని భరోసా. అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారంటూ భూమన ఫైర్. చంద్రబాబు తప్పులు చేసి ఎదుటివారిపై రుద్దుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి రోజా ఫైర్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నేతల బరితెగింపు. వైఎస్ఆర్సీపీ నేతల హత్యలకు కుట్రలు. హస్తినను తాకిన లగచర్ల సెగలు. జాతీయ మానవ హక్కుల సంఘాలకు బాధితుల ఫిర్యాదు. లగచర్ల దాడి కేసులో పరిగి డీఎస్పీ కరుణాసాగర్పై వేటు. డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఖమ్మం మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ సస్పెండ్. విద్యార్థికి గుండు కొట్టించాడని చర్యలు తీసుకున్న వైద్య విద్య డైరెక్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన గుండు కొట్టించిన ఘటన. మణిపూర్లో హింసాత్మకంగా మారిన అల్లర్లు. అదనపు బలగాల తరలింపు. హోంమంత్రి అమిత్ షా రివ్యూ. కేసీఆర్ రేవంత్ రెడ్డివి దిగజాడు రాజకీయాలు. గాలి మాటలు విని ప్రజలు విసుగుపోయారన్న కిషన్ రెడ్డి. మణిపూర్ లక్షద్వీప్ కంటే లగచర్ల ఘటన చిన్నదేం కాదు. మోదీ రాహుల్ స్పందించారని కేటీఆర్ డిమాండ్. ఏడాది కాలంలో 10 ఏళ్ల అభివృద్ధి వెనక్కెళ్లింది. గ్యారంటీల అమల్లో రేవంత్ రెడ్డి డకోటయ్యారన్న హరీష్ రావు. టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు. టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం. భారత కాగ్ జనరల్గా కె సంజయ్ మూర్తి నియామకం. కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మూర్తి. మహారాష్ట్రలో ముగిసిన రాజకీయ పార్టీల ప్రచారాలు. రేపే ఎన్నికలు. 23న ఫలితాల విడుదల. ఓవైపు పొగమంచు, మరోవైపు వాయు కాలుష్యం. అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు. దేశంలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు. రాజధాని సహా పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు.